ఓ ప్రేమ కథ పిరికితనం వలన చరిత్రలో విషాదాంత కావ్యమైంది. అది దేవదాసు పార్వతి కథగా నిలిచిపోయింది. ఓ చిన్న అపార్థం అనర్థమై ఈ ప్రేమ ప్రేమికుల్ని బలి తీసుకుంది. రోమియో జూలియట్ కథగా పుట్టింది. రాచరికపు అహంకారానికి అందని ప్రేమ ఫలానికి మధ్య జీవ సమాధి అయిన ప్రేమ కథ ఇది. అది సలీం అనార్కలి అమరకావ్యంగా అవతరించింది. అంతస్తుల ఇసుక తుఫానులో చిక్కుకున్న ఈ ప్రేమ కలిసిన చేతిలోనే కళ్ళు మూసింది. అది లైలా మజ్నూగా చరిత్రలో స్థానం పొందింది. షాజహాన్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ప్రేమకే అంకితం చేస్తే అది తాజ్మహల్ లాంటి అద్భుత ప్రేమ చిహ్నమైంది. అది ముంతాజ్కి షాజహాన్ అందించిన ప్రేమ కానుకగా నిలిచిపోయింది. భూమి తిరగటం ప్రారంభమైన నాటి నుంచి దాని చుట్టూ రకరకాల ప్రేమ కథలు తిరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని పన్నీటి చుక్కల్ని రాలిస్తే మరికొన్ని కన్నీటి చుక్కల్ని కురిపించాయి. ప్రేమకు ప్రారంభం కోరిక కాదు, ప్రేమకు ముగింపు చావు కాకూడదు. స్వచ్ఛమైన స్నేహానికి, పవిత్రమైన ప్రేమ మాధుర్యానికి అసలైన చిరునామా ఈ ప్రేమ కావ్యం. మనసుంటే ఆచరించండి లేదా ఆదరించండి. ఈ ప్రేమ కథలో ప్రారంభమే ముగింపైంది, ముగింపే ప్రారంభమైంది. గుండెల నిండా అభిమానాన్ని, అనురాగాన్ని నింపుకున్న రెండు హృదయాలు ప్రేమ కోసం పడిన హృదయ వేదనే ఈ సజీవ చిత్రం. హలో, ఐఎమ్ మంజులత. ఐఎమ్ శశికళ. అవును, ఈ కాలేజీలో ర్యాగింగ్ ఎక్కువ. నో, అలాంటిది ఏం లేదు. లవ్ టీచింగ్ భయం ఏం లేదు. సరదాగా ఎంజాయ్ చేద్దారండి. హాయ్, ఐఎమ్ చరణ్. హలో, నా పేరు విశ్వ. ఏంటి అంతమంది అతని చుట్టూ మూగారు? ఎవరే అతను? హ్యాపీ ఫ్రెషర్స్ డే సుబ్బు. హాయ్, థ్యాంక్స్ డార్లింగ్. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెషర్స్ డే. ఏంటమ్మా లిల్లీ ఇచ్చావు? మన ఫ్రెండ్షిప్ సిల్లీ కాకూడదని. ఓహో, థ్యాంక్ యూ రా. వెల్కమ్. హౌ ఇస్ ఇట్? ఫైన్. ఈ మల్లెపూ కూడా నీలాగే అందంగా ఉంది. హాయ్ చంద్రకళ. హాయ్ మహేష్. ఎప్పటిలాగే మన ఫ్రెండ్షిప్ స్వీట్ గా ఉండాలని కోరుకుంటూ. ఏ నీకేమన్నా డౌటా? మనిద్దరం బ్రతుకున్నంత కాలం ఇలాగే స్నేహంగా ఉంటాం. ఓకే? థ్యాంక్ యూ. ఓ ఓకే, ఉంటాను. బాయ్. హాయ్ హాయ్. ఏంటే పెళ్ళని విన్నాను? ధైర్యం చాలేదే. నీకా? కాదు, పెళ్లి కొడుకు. అదేంటే బాయ్ ఫ్రెండ్స్ దగ్గర ఇలా వచ్చావు? నా కోసం నలుగురు కొట్టుకు చేస్తున్నారు. ఎవరో ఒకరు తేలని. అబ్బో, ఎట్రా గోచి గోపిచంద్ అనొచ్చుగా. అంత మంచి పేరుతో పిలవాలంటే నా మనసు ఒప్పటం లేదురా. చీని ఇంతకీ ఆ పాచిగాడు ఏడ్రా? ఎక్కడ ఉంటాడు చూడరా. పాచిగాడు భయపడు. నా పేరు పాలకొల్లు చిన్నబ్బులు. అందరూ ముద్దుగా పాచి అంటారు. నువ్వు నోరు తెరిస్తే ఆ వాసనే చెప్తుందిరా పాచిగాడని. థ్యాంక్ యూ. ఎరా, మీ మావ కూతురుతో లవ్ దాకా వచ్చింది? పార్క్ దాకా వచ్చిందిరా. రూమ్ కి రమ్మంటే రానంటుంది. ఏమైనా చేసావేంటి? ఏం చేయలేదనే రానంటుందిరా. ఓ పంచేరా, ఈ రోజు ఫస్ట్ షోకి షకీలా సినిమాకి తీసుకెళ్ళు. మంచి మంచి థాట్స్ వస్తాయి. వీడి మొహానికి అంత సీన్ లేదు. బెస్ట్ ఆఫ్ లక్ సుబ్బు. థ్యాంక్ యూ. హాయ్, హౌ ఆర్ యు? హాయ్, థ్యాంక్ యూ. చాలే రారా. రారా బాబు, రారా. నీకు సంగతి వచ్చేస్తున్నారా? మొత్తం మీద లాక్కొచ్చేసా. నాకు తెలుగునే ఎవరు చేస్తున్నారా? ముందు ముందు నువ్వే చూస్తాగా మామా. పాచిగా ఆ బుడబుక్ లోడ్ విషయం ఏంట్రా? విషయం ఉంది మామా, చెప్తా. డియర్ సీనియర్స్ అండ్ జూనియర్స్, ఈ రోజు ఫ్రెషర్స్ డే. కాలేజ్ లో మొదటి రోజుని మన జీవితంలో మరపురాని రోజుగా మార్చుకుందాం. విషయంలోకి రారా సుబ్బు. అక్కడికే వస్తున్నా. ఈ ఫస్ట్ డే ని బెస్ట్ డే గా సెలబ్రేట్ చేసుకోవడానికి మీకు ఆట కావాలా, పాట కావాలా? రెండు కావాలి సుబ్బు. అబ్బా చూడవే, సుబ్బు సీఎల్ ఎంత ముద్దొస్తుందో. అబ్బా సీఎల్ అంటే ఏంటి? చెప్పోవే, నేను చెప్పను. இதோ பாரு, கவலை மறு, ஆடிட்டா பைபா பைபா பைபா, ப்ராமிஸ் செய்யவா, லவ் கலிகே மனசே ஓபன் செய்யவா.
మనిషిని మించిన బండర్ భూమండలాన ఇక లేడు వైబా వైబా నవ్వలేని కంప్యూటర్ కొనగోటికైనా సరిపోదు వైబా వైబా కలపు చేయి దోస్తి చేయి ప్రేమించేయి తగువేననే బాబురాయి శాంతి దాయి మనిషి వై పగలేననే వైబా 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 ప్రామిస్ చెయ్యబా నవ్వగలిగే మనసే ఓపెన్ చెయ్యబా చెయ్యబా కాలేజీ కంపౌండే మన ఫ్యూచర్ చౌరస్తాలే వైబా వైబా ఎవ్వరు ఏం కావాలో తేలాల్సింది ఇక్కడ నేలే వైబా వైబా మెరుపుధారా వేరే ఆరా మన చుట్టూరా చేరే టైం ఇదే ప్రేమధారా పంచుకోరా ప్రేమ ద్వారా నా పిలుపిదే వైబా 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 ప్రామిస్ చెయ్యబా నవ్వగలిగే మనసే ఓపెన్ చెయ్యబా చూపు చూపు నడుమ పంపెన వెయ్యబా ప్రేమ కోసం ప్రేమ వైబా నైట్ రూమ్ కి రావడం లేట్ అయింది ఎట్రా రాత్రి లగాన్ సినిమా చూశాను రా, అది చూస్తున్నంత సేపు మన బ్యాచ్ ఆ గుర్తొచ్చింది. ఆటలో మా నాన్న పెట్టి మిరపకాయ మామూలు మిరపకాయ కాదు గుంటూరు నాటు మిరపకాయ ఆ దెబ్బతో ఇంగ్లీష్ వాళ్ళకి సుక్కు సుమారు సుర్రు హాయ్ సుబ్బు. హాయ్, బాయ్ మహేష్. క్లాస్కి వస్తున్నావుగా? ఓకే. ఓకే. ఏం చంద్రకళ ఆ మహేష్ గారితో లవ్ ట్రాకా? ఏంట్రా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి తిరిగితే అది లవ్వేనా? ఇంకేం లేదా? అయినా నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయిరా? వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఒకవేళ అలాంటి ఉద్దేశం ఏమైనా మహేష్ కుంటే తానే చెప్పేవాడుగా. దద్దమ్మా. మామో అల్లుడు. సబ్జెక్ట్ చాలా బోర్ రా బాబు. కాకపోతే ఒకటి, ఆ సబ్జెక్ట్ ఫుల్ మైండ్ పెట్టి వర్క్ చేసావు అనుకో. అల్లుడు ఏంటి పిలిచినా పలకుండా వెళ్ళిపోతున్నావు? నువ్వు అసలు నాతో మాట్లాడుకో. ఏ రేయ్ మీరు పదండ్రా, నేను వస్తాను. రే మావా, 3 years నుంచి మన కాలేజ్ లో ఎవరో పూర్ స్టూడెంట్స్ కి ఫీజు కడుతున్నారు కదా. అవును. ఆ వ్యక్తి ఎవరో కనుక్కోమని నీకు చెప్తూనే ఉన్నాను. మరి నువ్వు ఇప్పటిదాకా ఎందుకు కనుక్కోలేదు? సారీ అల్లుడు, నా ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మీద ఒట్టేసి చెప్తున్నా. సీక్రెట్ గా ఉన్న మ్యాటర్ని ఈసారి కనుక్కొని తిడతాను. అవును, ఆ ధర్మదాత గురించి కనుక్కుని ఏం చేస్తావు అల్లుడు? రే మావా, కన్న వాళ్ళకు కూడా ఖర్చు ఎక్కువవుతుందని అనాథలుగా వదిలేసే ఈ రోజుల్లో ఏ విధమైన సంబంధం లేకున్నా కూడా ఇంతమంది నాటుకుంటున్న ఆ వ్యక్తిని ఒకసారి చూడాలని ఉందిరా మావా. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. ఈసారి కనుక్కొని తిడతా. ఓకే ఓకే. రే మావా మర్చిపోకు. ఓకే. ఏంటి అలా అరిచారు? దీన్ని డిటిఎస్ అంటారు సార్. ఓహో, డిటిఎస్ అంటే డిజిటల్ థియేటర్ సిస్టమ్ అనుకున్నారు కదా? కాదు, డిటిఎస్ అంటే డైర్లీ టెల్లింగ్ స్టూడెంట్స్. ఓకే సార్. సంతోషం. ధైర్యంగా చెప్పే స్టూడెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. మరి సిఎల్ అంటే ఏంటో? ఓహో, మన మాస్టారుకుంది తిక్క, అలా అని చెబుతుంది అతని చొక్క. పారిపోదాం అంతా ఎంచక్క. అది చెక్కిన అమరశిల్పి జక్కన్న ఎవరు? అది గుండె ధైర్యం అంటే. నేను అనుకున్నారు కదా, చిన్న ట్విస్ట్. నేను కాదని చెప్పడానికే లేచాను అంతే సార్. ఆహా, మీలో జక్కన్నే కాదు తిక్కన కూడా ఉన్నాడన్నమాట. సార్? నువ్వు కాదని నాకు తెలుసు. కరెక్ట్ సార్. మరెందుకు లేచావు? వాడు కాదని చెప్పడానికే లేచాను సార్. సార్ నీ ట్విస్ట్ నాకు అర్థమైంది. వీళ్ళిద్దరూ కాదని చెప్పడానికి నువ్వు లేచావు కదూ? కాదు సార్, అది రాసింది నేనేం చెప్పడానికి లేచాను. నిజమైన డీటెయిల్స్ అంటే నువ్వే. కూర్చో. ఒరే గోచి సార్, మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో నా సబ్జెక్ట్ లో నీకు చాలా తక్కువ మార్కులు వచ్చినాయి కదూ? అవును సార్. దానికి మీ నాన్న నేను తిట్టలేదా? బండ బూతులు తిట్టాడు సార్. తిట్టాడా? మంచి పని చేశాడు. కానీ అక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది సార్. ఏంటది? తిట్టింది నన్ను కాదు, నాకు పాఠాలు చెప్పిన మిమ్మల్ని సార్. అమ్మాయిలు కనేసి మార్కులు వస్తుండే మగాళ్ళు మీకు సిగ్గులేదురా?
మార్కులు వేసిన మీకే సిగ్గు లేనప్పుడు మాకెందుకుంటుంది సార్? వాస్తవాలు భలే ఒప్పుకుంటారే మీరు. మీకు నా పాటలు అలాగా బోర్ కొట్టినాయి కాబట్టి వేరే టాపిక్ మాట్లాడుకుందాం. ఎక్కడికే? మీరు వేరే టాపిక్ మాట్లాడేటప్పుడు నేను ఎందుకు సార్? మీరు మాట్లాడుకోండి, నేను వస్తా. నారీ ఇది సిన్సియర్ స్టూడెంట్. మళ్ళీ పర్సనల్ లోన్ పెట్టారు తిరగండి. మొన్న మీరు ఇచ్చిన జీతం అయిపోయింది సార్. అప్పుడే అయిపోయింది. అయిపోయిందా అంటే అవలేదు, కానీ మా వీధిలో గోండాలందరూ వినాయక చవితి చందాలని పట్టుకుపోయారు సార్. రావచ్చండి. వెళ్ళు నొక్కింది అందుకే. వెళ్ళి 2 టీ పట్రా పో. సార్ ఈ గూండాలతోటి రౌడీలతోటి వేగలేక చచ్చిపోతున్నాం సార్. వినాయక చవితి వస్తే చాలా చందాల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. ఒకటా రెండా వీళ్ళని ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదు నాకు. నిజం సార్. కెన్ యూ డేర్ టు డూ వన్ థింగ్? 2 రిక్షాల జనాన్ని తీసుకెళ్ళి నరికేయండి. ఓ అబ్బో, హీస్ టూ జీనియస్. రైట్ సార్, వాడు చెప్పిన పని మీరు చేయండి. ఇప్పుడు టీ షేర్ చేస్తున్నాం, ఆ తర్వాత ముందు పెళ్లి కానీ. దీన్ని షేర్ చేసుకోవాల్సింది నువ్వు కాదురా. అటు చూడరా. ఏమే, నేను నిన్ను షేర్ చేసుకుందాం అనుకున్నాను, నువ్వేమో వీడిని షేర్ చేసుకుంటున్నావు. నీ పద్ధతి నాకేం నచ్చలేదు. ఒక్కసారి నాతో స్పెండ్ చేసావనుకో, ఆ తర్వాత ఎవరితోనైనా జల్సా తీసుకో. రే నారి, వాళ్ళిద్దరు లవర్స్. ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు. అనవసరంగా గొడవ చేయొద్దు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని నువ్వైనా చెప్పొచ్చు కదరా. నోట్లోంచి ఒక్క మాట వచ్చినా నాలుగు చీరేస్తానన్నాడు రా. పదరా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? ప్రిన్సిపాల్ కి రిపోర్ట్ ఇచ్చానంటే నారిగా, మనందరం స్టూడెంట్స్ విరా, కలిసి ఒకే కాలేజీలో చదువుకుంటున్నాం. అనవసరమైన గొడవలు వద్దు, వెళ్ళిపో. వెళ్ళకపోతే గొడవ అయిపోతుందా? ఆహా, అలాగా. నారి, నీకే చెప్తున్నాను, ఇప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మొత్తం బట్టలని లాగుతారా? ఏం చేస్తావు? నారి, 2 లవర్స్ మధ్య ఎంటర్ అయ్యావు, మొదటి తప్పుగా క్షమించాను. దీపం మీద చెయ్యేశావు, 2వ క్షమించాను. రవిగాన్ని కొట్టావు, 3వ క్షమించాను. కానీ ఇంతమంది కో స్టూడెంట్స్ మధ్య ఒక అమ్మాయిని నగ్నంగా నిలబెట్టాలనుకుంటున్నావే, తప్పు కాదారా? తప్పురా నారిగా. ఫ్రెండ్స్, రండి అందరం క్లాస్కి వెళ్ళిపోదాం. నువ్వు రావేంట్రా? నువ్వు వెళ్ళరా. ఆగరా, ఆ బాటిల్ అక్కడ పెట్టు. పెట్టరా. ఆ బాటిల్ కాస్ట్ ఎంతో తెలుసారా నీకు? ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావు, ఆ బాటిల్ పగిలింది, ఆ బిల్ నేను కట్టాలరా? చెప్పరా. మీ ఇద్దరు ఈ కాలేజ్ స్టూడెంట్స్ కాదని నాకు బాగా తెలుసురా. కానీ మిమ్మల్ని కూడా వాళ్ళని కొట్టినట్టు కొట్టాననుకో, హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎవడు ముందుకు రాడు. ముందెలా పని చూడండి. వెళ్ళండి రా. Stop! Lift!
దేశంలో హెల్పింగ్ నేచరే లేదు. అనవసరంగా అపార్థం చేసుకున్నాను. వెనక్కి వచ్చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు దిగిపోతున్నారేంటి? ఏంటి సార్, వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారా? నువ్వు దిగి తొయ్యకపోతే నేను ఫీల్ అవుతా. స్టార్టింగ్ డబుల్ అనమాట. ఓకే సార్, ఐ విల్ డూ ఇట్, డోంట్ వరీ. కానండి. అదిలేండి. గేరేసుకోండి సార్, వేసేయండి గారు. దరిద్రం వదిలిపోయింది. సార్ వరండి. అది అది స్టార్ట్ చేయండి సార్. స్టార్ట్ చేయండి సార్. అరే ఏంటి సార్, బండి స్టార్ట్ అవుదా? ఇంజిన్ ఉంటే కదా స్టార్ట్ అవడానికి. ఇంజిన్ లేదా? మరి ఎందుకు తోయించారు? నేను మా ఇంటికి రావాలి కదా, రేపు అదే సెంటర్లో ఉండు, మళ్ళీ తోతువు గాని. మీ ఇంటికి రావటానికి 10 కిలోమీటర్లు మా చేత తోయిస్తావురా? ఓకే, జీనియస్ తో పెట్టుకున్నావురా, చూస్తాగా. నీ అంతు చూస్తాన్రా. దొరక్కపోవురా. సుబ్బు, మన రవి గారిని ఆ నారిగాడి మనుషులు చింతల బస్తికి తీసుకెళ్లారా? లాస్ట్ ఇయర్ ఇలాగే మన రమణ గారిని తీసుకెళ్లి కాళ్ళు చేతులు తీసేశారా? సుబ్బు, నాకేదో భయంగా ఉందిరా. వీడి కోసం తప్పకుండా వస్తాడు రసుగాడు. అడుగరా, వచ్చాడు హీరో. ఫ్రెండ్స్, మా ఇద్దరి వల్ల కాలేజ్ మొత్తానికి బ్యాడ్ నేమ్ రావటం నాకు ఇష్టం లేదు. నేను చెప్పేంత వరకు దయచేసి ఎవరు ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఓకే?
రవి రే, మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఏం జరిగినా దయచేసి ఎవరు కలగజేస్తారు. చాలు చాలురా వదిలేరా సుబ్బు Yes. Hello, Neeraja. Rama, కూర్చో. Please take your seat. హలో అంకుల్, హౌ ఆర్ యూ? Fine, thank you. అంకుల్ ఇదిగోండి 25 పూర్ స్టూడెంట్స్ కి డొనేషన్. ఈ అమ్మాయా ఫీజులు కట్టేది? సుబ్బు సుబ్బు వెల్ నీరజ, 3 సంవత్సరాల నుంచి ఇలా పేద విద్యార్థుల ఫీజుల కోసం డబ్బులు ఇస్తున్నావు. కనీసం ఈ సంవత్సరం అన్నా నీ పేరు చేయొచ్చా? ప్లీజ్ నో. కానీ నీ వల్ల సహాయం పొందిన చాలా మంది నీ వివరాలు కావాలంటున్నారే. వద్దు అంకుల్, ఈ పని నేను పబ్లిసిటీ కోసం చేయటం లేదు, నా తృప్తి కోసం చేస్తున్నాను. సుబ్బుగాడు కనిపించాడా? లేదే, నీకు కనపడితే నాకు కొంచెం చెప్పమావా. జోక్ చేస్తున్నావా? అబ్బే ఇలా రారా. నా గురించి నీకు తెలుసు కదా? తెలుసు. తెలిసి కూడా బెటకారు అలాడుతున్నావా? నేనేవాడే. నీరజ, ప్రతి సంవత్సరం నువ్వు ఎందుకులా ఫీజులు కడుతున్నావు కనీసం నేనైనా తెలుసుకోవచ్చా? ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. మా జీవితాలను వెంటాడుతున్న చిన్న పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ పని చేస్తున్నాను అంకుల్. చూడమ్మా, సంస్కారం అనేది వారసత్వంగా వస్తుంది. కానీ ఆ సంస్కారం మా ఇంటి వల్ల కాక ఇంకో వ్యక్తి వల్ల నాకు వచ్చింది అంకుల్. Who is he? సుబ్బు ఉన్నాడా? ఇన్ఫాక్ట్ నాకే తెలీదు, కానీ అతను పరోక్షంగా నాకిచ్చిన ఇన్స్పిరేషన్
నన్ను నన్ను కొత్త మనిషిగా మార్చింది అంకుల్. అందుకే కనపడని ఆ వ్యక్తికి నేనెప్పుడు మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాను. ఉంటాను అంకుల్. థ్యాంక్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. బాయ్. అమ్మో ఏంటి మావా ఈ మోటార్ సరసం గుద్దటానికి నేనే దొరికాను. నువ్వు దొరకడం కాదురా బాబు, ఇందాక నుంచి నీ కోసం వెతలాడుతున్నా. నువ్వు అడిగావే అమ్మాయి? నేను అమ్మాయిని అడగడం ఏంటి మావా? అది కాదురా, ఆ ఫీజులు కట్టే అమ్మాయి ఎవరైనా అడిగావే? ఆ అమ్మాయి అదిగో అదిగో. అబ్బా కారు వెళ్ళిపోయిందిరా మావా. అయితే మన కాలేజ్ లో పూర్ స్టూడెంట్స్ కి ఫీజు కట్టేది ఒక అమ్మాయి అన్నమాట. ఏ మావా భలే క్లూ దొరికింది. ఈసారి నువ్వు అమ్మాయిని చూస్తే గుర్తుపడతావా? అంత అండర్ ఎస్టిమేట్ చేయగలడు. తీసురా, గుర్తుపడతారా లేదో చెప్తా. బస్ జర్నీ భలే థ్రిల్ గా ఉంది కుసుమ. రియలీ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. Are you happy? అది కాదు. ఏది కాదు? నువ్వు చెయ్యి వేసిన ఈ నడు నాది కాదా, లేక ఈ చెయ్యి నీది కాదా? ఏది కాదు? అసలు ఏం చదువుకున్నావు నువ్వు? బీకామ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటర్వ్యూకి. ఓ, ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? అక్కడ ఏం అడుగుతారో నీకు తెలీదు. నీ మీద నీ తల్లిదండ్రులు ఎన్నాశలు పెట్టుకున్నారో కూడా నీకు తెలీదు. అక్కడ మీ అమ్మ నాన్న మాత్రం ఈ ఉద్యోగమైన మా అబ్బాయికి వచ్చేట్టు చేయుంటూ మొక్కుతుంటారు పాపం. కానీ నువ్విక్కడ అందమైన అమ్మాయిలు నడువు మీద నొక్కుతున్నావు. సిగ్గులేదురా నీకు? ఇక్కడ బస్సులో అమ్మాయిల్ని నొక్కడంలో చూపించే శ్రద్ధని అక్కడ ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పడంలో చూపించరా? ఇక్కడ అమ్మాయిల మీద చూపించే క్రేజ్ ని నీ గోల్ ని రీచ్ అవడంలో చూపించరా? బస్ లో ఆపసోపాలు పడుతూ ప్రయాణించే అమ్మాయిల అంగాంగాలపై ఉండే కాన్సన్ట్రేషన్ ని నీ కెరియర్ మీద చూపించరా? నీ తల్లిదండ్రులు నీ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చడానికి కొడుగ్గా నీ బాధ్యతని గుర్తుంచుకోరా. అప్పుడొక స్థాయికి చేరుకుంటావు. ఆ రోజు నాకన్నా అందమైన అమ్మాయిలు తమ అందాలతో పాటు మనసుని కూడా దోసిట్లో పెట్టిస్తారు తెలుసా? ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మళ్ళీ నా లైఫ్లో ఇంకెప్పుడు ఇలా చేయను. ఓకే మై ఫ్రెండ్, ఇంటర్వ్యూలో బాగా చెప్పు. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు అర్థమైందిరా. సరే సుబ్బు, కొంచెం విభూతి పెట్టరా. రే లోపలికి వెళ్ళి పూజారిని అడగొచ్చు కదరా. ఏ నువ్వు పెట్టకూడదా? రే రవి, ప్రసాదం, తీర్థం, విభూతి ఇవి చాలా పవిత్రమైనవరా. అవి రెండో చేతికి మారుకుంటా. లోపలికి వెళ్ళి అడగమ్మా. మాకు తెలుసులేమ్మా.
ఫ్రెండ్ ప్రమీల, వెళ్ళి నేను పిలిచానని చెప్పు. అలాగే. ఏమండి ప్రమీల గారు, మిమ్మల్ని మీ ఫ్రెండ్ పిలుస్తున్నారు. ఆహా, నా పేరు ప్రమీల కాదు, నీరజ. పేరు నీరజ్ అన్నమాట. జీనియస్ గారు గేట్ దగ్గర మంచి పడిపోయండి. ఏరా ఇలారా, నేనేమైనా ఎంబీబీఎస్ డాక్టర్ నాకు చెప్తావేంటి? ఆ విషయం డాక్టర్ కలిసి చెప్పు. పడిపోయిన డాక్టర్ అండి. ఇవే మన సీట్. ఎప్పుడు సినిమా స్టార్టింగ్ నుంచి చూడం. వాట్ ఏ సర్ప్రైజ్. ఆ అమ్మాయి పక్కన కూర్చొని సుబ్బుగాడు సినిమా. ఆహా, మనకు కూడా తెలియకుండా సుబ్బుగాడు అమ్మాయిని ఇప్పుడు లైన్లో పెట్టాడురా. ఈ సీక్రెట్ లో ఎప్పటి నుంచో అని కనుక్కుందామా? మనకెందుకురా కాకరకాయ? వాళ్ళని డిస్టర్బ్ చేయదురా. వాళ్ళు ఇప్పుడు సినిమా థియేటర్లో లేరు, మరి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారా? అటు చూడు. నా కోసమే నువ్వు నాకు తెలుసా, నాకు నీ స్నేహమే ఊపిరైంది తెలుసా. మన కోసమే ప్రేమ పుట్టిందట, తను మన జంటలో పూట కట్టిందట. ఈ బంధమే పంచ ప్రాణాలుగా పెంచుకోవాలట, పంచుకోవాలట. విన్నావో లేదో నువ్వు ఈ సంగతి, లోకాన ప్రతివారు అంటున్నది. కళ్ళార మనకేసి చూసేందుకే చూపుండి అన్నారు నిజమావది. ఏ నీ మనసు ఆ మాట అవునేమో అనలేదా, అనుమానంగా ఉన్నదా? జనమంతా అనుకుంటే కడదాకా నిలిచేలా సాగాలి ముచ్చట. ఈ బంధమే పంచ ప్రాణాలుగా పెంచుకోవాలట, పంచుకోవాలట. మన కోసమే ప్రేమ పుట్టిందట, తను మన జంటలో పూట కట్టిందట. నా కోసమే నాలోన ఏ వింత దాగున్నది, చిత్రంగా చూస్తావలా దేనికి? అసలైన సంతృప్తి కలిగుంటుంది ఈ బొమ్మ చెక్కకే ఆ బ్రహ్మకి. ప్రాణం ఇద్దరిలా కనిపిస్తూ ఉందిలా, సగభాగం నువ్వు కదా. నీలోన సగమయ్యేలా అదృష్టం నాదైనా కలలాగే అనిపించగా. మన కోసమే ప్రేమ పుట్టిందట, తను మన జంటలో పూట కట్టిందట. ఈ బంధమే పంచ ప్రాణాలుగా పెంచుకోవాలట, పంచుకోవాలట. నీ కోసమే, నీ కోసమే. నా కోసమే
మాట్లాడు. సినిమా చూడు. వాళ్ళని కాదు, సినిమా చూడు. ఇదేంటి నీరజ నా పక్కన కూర్చుంది? చక్క నేనే నీరజ పక్కన కూర్చున్నాను. పరిచయం చేసుకున్నావా? రే సుబ్బు, కంట్రోల్ కంట్రోల్. బాగా టెన్షన్ గా ఉంది. టైం బాగాలేదు, వెళ్ళిపోతే బెటర్. లెగ్గెత్తరా సుబ్బు. టెన్షన్ టెన్షన్ టెన్షన్. రే సుబ్బు, ఏంట్రా ఇది? కంట్రోల్ కంట్రోల్. పబ్లిక్ పబ్లిక్. హలో, నమస్తే గురు. రేయ్, మీరెప్పుడు వచ్చారా? మరి అమ్మాయి పక్కన కూర్చొని సినిమా చూస్తున్నాం. రే, గుళ్ళో చూసిన అమ్మాయి కదా? అవునరా. సినిమా దాకా వచ్చిందంటే రేయ్, వచ్చి కూర్చో నాకు తెలిసిందిరా ఆ అమ్మాయి నా పక్కన ఉందని. ఓకే, ఎనీవే కంగ్రాట్స్ రా. అక్కడ చేయించేంత సీన్ లేదమ్మా. ఆ అమ్మాయి పేరు తప్ప నాకు ఇంకేం తెలియదురా. రే, నేను సినిమా చూడడానికే వచ్చా. నాకు ఇంకో సినిమా చూపించొద్దు. రేయ్, ప్రామిస్ రా. ఫస్ట్ టైం ఆ అమ్మాయిని బస్లో చూశాను రా. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో అర్థమైంది. రెండోసారి గుళ్ళో చూశాను రా, అంతే. ఆ అమ్మాయి అంటే నాకు చెప్పలేనంత ఇష్టం కలిగింది. ఎంత ఇష్టం అంటే తను నా కోసం పుట్టిందేమో అన్నంత. రే, అయితే ఒక పని చెయ్యి. ఎలాగో నీ పక్క సీటే కాబట్టి నీ ఫీలింగ్స్ ఏంటో అమ్మాయికి చెప్పేరా. అమ్మో, నా వల్ల కాదురా. రే, నువ్వు చెప్పక అమ్మాయికి తెలియక ఎలా రా? ఏమోరా. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. రేయ్, కళ్ళు కూడా ఆ మాట అనక. ఊహల్లో కూడా నేను అది భరించలేను. చుట్టూ సముద్రం ఉన్నా తాగడానికి ఒక్క నీటి చుక్క కూడా పనికిరాదు. అలాగే నా చుట్టూ ఇంతమంది ఉన్నా కూడా నాకు కలిగిన ఫీలింగ్ ఆ అమ్మాయిని చూస్తే నాకు కలిగిందిరా. నాకు కలిగింది. రే, ఏరా, ఇంజన్ లేని జీపు 10 కిలోమీటర్లు తోయిస్తావా? ఇప్పుడు ఇస్తాను చూడు నీకు కిక్కు. మామూలుగా ఉండదు. బయటికి రా. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ. బాబు, నిన్నెక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూడటం సార్? ఓసారి మీ జీపు నా చేత తోయించారు కదా. ఓహో, నువ్వా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? అది గుర్తొచ్చేందుకు ఏడుస్తాను సార్. దాందే ఉందండి, సాటి మనిషి సాయం అడిగినప్పుడు చేయడంలో తప్పలేదు కదా. ఇవాళ కాకపోతే రేపు వేయించుకుంటారు. దాని గురించి కాదు సార్, వేరే దేనికి ఏడుపు? మ్యాటర్ ఏంటి? నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్. వాడు అర్జెంట్ గా అవసరం 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు సార్. నేను నా భార్య గాజులు తాకట్టు పెట్టి మరీ ఇచ్చాను సార్. రేపు ఇస్తానన్నాడు సార్. ఇప్పటికి 2 నెలలు అయింది, ఇంతవరకు ఇవ్వలేదు సార్. ఇట్ ఇస్ టూ మచ్ అయ్యా. లేడీస్ మ్యాటర్ కదా. ఎంత బాధగా ఉంటుంది సార్. చాలా. రేపు ఇస్తానని 2 నెలల వరకు ఇవ్వకపోతే మా ఆవిడ నన్ను పట్టుకొని తంటుంది సార్. సహజం కదా. నేను ఎవరికి చెప్పను సార్ ఈ బాధ. ఇప్పుడు సపోజ్ మన ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి సార్. ఇప్పుడు మీ పేరేంటి సార్? ఏదో ఒకట్లే. మీ ఫ్రెండ్ పేరేంటి? మా ఫ్రెండ్ పేరు సుబ్బారావు సార్. సుబ్బారావు అనుకో. అరే సుబ్బిగా, నువ్వు నా దగ్గర ఎంత తీసుకున్నావురా? 10,000. ఎప్పుడు ఇస్తానన్నావురా? 2 రోజుల్లో. ఏ పరిస్థితుల్లో నేను నీకు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాను రా? ఎలా నగలు తాకట్టు పెట్టి. నా దగ్గర అప్పు తీసుకొని నువ్వు ఎన్నాళ్ళైందిరా? 2 నెలలు దాటిపోయింది. 2 నెలలైనా తిరిగి ఇవ్వలేదంటే నీకు అసలు ఏమైనా మర్యాద ఉందా? నేను ఏమైపోతాను ఆలోచించావు నువ్వు? తప్పున్నారా? అర్థం లేకుండా మాట్లాడతావు. మీరు చెప్పండి సార్. నాకు అర్థమైంది కానీ డబ్బులు ఇచ్చి డబ్బులు. అయ్యో, మీకు అసలు మ్యాటర్ అర్థం కాలా? అర్థమైంది కానీ మ్యాటర్ మొత్తం డబ్బులు ఇచ్చాను. అది కాదండి. అయ్యో, డిస్కషన్ వద్దు. నాకు అర్థమైంది. వాళ్ళ ఆవిడ నగలు కుదపెట్టి నీకు ఇచ్చినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలి. అది నీ బాధ్యత. ఇచ్చేది. అయ్యో, అది అయ్యో, మాట్లాడుతూ డబ్బులు ఇచ్చేసరికి మంచిదని చెప్పినప్పుడు డబ్బులు కూడా ఏంటి? నువ్వు పక్కన డబ్బులు ఇవ్వంటే నేను వంచవా కడుపు కన్నా జరిగిన మ్యాటర్ తెలియదు. నాకు మొత్తం మ్యాటర్ అర్థమైంది. వాళ్ళ ఆవిడ నగలు కుదపెట్టించినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలండి. అసలు బేసికల్ గా మీకు ఏం జరిగిందో తెలియదు. బేసికల్ గా గిసికల్ గా మాట్లాడితే నరుకుతున్న డబ్బులు ఎక్కడ? నరుకుతారు కూడా డబ్బులు ఎక్కడ? ఏం జరిగింది సార్? కాదు వీడు. నువ్వు ఆగు, నేను చెప్తున్నా. ఆయన చెప్పరెవరే? నేను చెప్పేది మొత్తం. నేను చెప్తానండి. ఈయన వాళ్ళ ఆవిడ నగలు కుదబెట్టి ఫ్రెండ్షిప్ కోసం వాల్యూ ఇచ్చి వీడికి 10,000 రూపాయలు ఇస్తే 2వ రోజు ఇస్తాడు. అది కాదండి, నువ్వు రావయ్యా. వచ్చు. ఏం జరిగింది? ఏం మాట్లాడేది? నేను నోరు తెరవద్దా? ఏదైనా నోరు తెచ్చేది? నువ్వు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానివే గంట సార్ నోరు తెరవడానికి? అయ్యో, మీరేంటి? అది కాదు.
కడుపు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా తీసుకున్న డబ్బులు ఇవ్వాలని తెలీదు నేను కాదండి. నేను కదా రూపాయిగా మళ్ళీ ఇచ్చేయ్, డబ్బులు ఇచ్చేయ్. రారా నువ్వు ఒకటివి వీడు మా దగ్గరే పనిచేస్తాడు అందరినీ నమ్ముతావు మోసపోతావు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏదో ఒకటి చేసి డబ్బులు చేయాలా? అబ్బే, ఏం మనుషులు పైసలు డబ్బులు ఏంటి ఏంటి నువ్వు ఈ పైసలు 10,000 ఏంటి ఇచ్చి ఏం మాట్లాడుతున్నావు? చక్కగా మాట్లాడి చెప్తున్నా పైసలు. ఆయన పిలుస్తున్నందుకు పైసలు ఇక్కడ డబ్బులు ఏంటో నేను సంవత్సరాలు కూలి చేస్తున్నాడు. సంవత్సరాలు కూలుస్తాను. పైసలు ఏంటో ఏదో పుస్తకం ఇచ్చాను సార్. పుసుక్కురిచ్చానంటున్నాడు అమాయక ప్రధాని. అందరూ నీలాగే మంచివాడు అనుకుంటావు. పైగా పెళ్ళ చేతి గాజులు ఇచ్చట. రేపు పొద్దున పండగ ఆమె ఏం పెట్టుకుంటుంది? బరాబా నా దగ్గర పనిచేస్తున్నావు కానీ నా తిరుగు చెట్ల ఒకటి అప్పలేదండి నీకు. పో తీసుకుపా. అంత కుమ్ముడు కుమ్మి ఏదో సినిమా వదిలిపెట్టినట్టు వెళ్ళిపోయారేంట్రా? అబ్బో అప్పుడేమైందిరా? ఇంకా ముందుంది. జీపులో ఇంజన్ లేకపోవడం కాదురా, అసలు నీ బాడీలో ఇంజన్ ఉంటుందో లేదో చూసుకో. చూడు స్వప్న, నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. వాటికి కరెక్ట్ గా ఆన్సర్ ఎవరు చెప్తే వాళ్ళకి ఈ రోజు ట్రీట్ నేనే ఇస్తాను. అడుక్కో. అవును, ఫస్ట్ నైట్ అమ్మాయి పాల గ్లాస్ తోనే గదిలోకి ఎందుకు వెళ్తుంది? మందు గ్లాస్ తో వెళ్తే అది తాగి పడుకుంటాడు కాబట్టి. అవును, మన తెలుగు సినిమాల్లో హీరోయిన్ బొడ్డు మీద ద్రాక్ష పళ్ళు ఆపిల్ పళ్ళు మాత్రమే ఎందుకు విసురుతారు? పనసకాయలు గుమ్మడికాయలు విసిరితే బొట్టు వాచిపోతుంది కాబట్టి. నీరజ, మనం కోతుల నుంచి పుట్టావట, నిజమేనా? మీ విషయం తెలియదు కానీ మేము మాత్రం మా అమ్మ నాన్నకే పుట్టాం. ఓకే బాయ్ బాయ్. అదే కాదు స్వప్న. హలో, ఐఎమ్ రవి. హాయ్, ఐమ్ నీరజ. మిమ్మల్ని ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంతకీ నాతో ఏం పని? అది ఏం లేదు. ఏం లేదా? ఓకే ఉందండి. అయితే చెప్పండి. మిమ్మల్ని ఫస్ట్ టైం శాంతి థియేటర్లో చూసాము. ఆ రోజు మా ఫ్రెండ్స్ మీ గురించి, నా గురించి మీ ఫ్రెండ్స్ ఐశ్వర్య రాయ్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా మీ ముందు వేస్ట్ అన్నారండి. ఆ తర్వాత నేను లూజ్ టంగ్ తో ఓవర్ గా మాట్లాడి ఇరుక్కుపోయానండి. ఇంట్రెస్టింగ్. ఏమన్నారు? ఎలా ఇరుక్కుపోయారు? మా ఫ్రెండ్స్ అలా మిమ్మల్ని పొగుడుతుంటే నేను చాలా స్టైల్ గా, మీరు నాకు ఎల్కేజీ నుండి తెలుసని మా వాళ్ళకి చిన్న కటింగ్ ఇచ్చానండి. కానీ వాళ్ళు నమ్మలేదు. ఓకే, మీ కేసు అర్థమైంది. మీ ఫ్రెండ్స్ నమ్మేలాగా మనం క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టుగా నేను యాక్టింగ్ చేయాలి, అంతేగా? కరెక్ట్. ఏం లేదండి, మీరు నా బైక్ మీద కూర్చుంటే వాళ్ళ ముందు నుండి అలా ప్రౌడ్ గా తీసుకెళ్తాను. నాకు 5,000 రూపీస్ వస్తాయండి. అదేంటి? పూర్ ఫెలోస్ నాతో బెట్టి కట్టారులేండి. ఏమండి ప్లీజ్ అండి. ఓకే, నేను వస్తాను. కానీ 5,000 మ్యాటరే ఇబ్బందిగా ఉంది. ఆ డబ్బు నా కోసం కాదండి, ఓల్డేజ్ హోమ్ కి డొనేట్ చేద్దామని. గుడ్. మీ చూపులోని, మీ మాటలోని నిజాయితీ నాకు నచ్చింది కాబట్టి నేను వస్తున్నాను. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. మనం ఇప్పుడు ఫ్రెండ్స్. బట్ ఎల్కేజీ నుండి మాత్రం కాదు, ఈ రోజు నుండి. ఓకే? రే సేటు, మొత్తం బిల్ ఎంత అయిందో పంపించరా. ఒరే పాచి, నీ కొడుకు పుడితే ఎవరి పేరు పెట్టుకుంటావు? ఇంకెవర్రా? సింహం. బాలకృష్ణ పేరు పెట్టుకుంటా. మరి కూతురు పుడితే? ఐశ్వర్య రాయ్. చా రే, మరి అటు ఇటు కాకుండా పుడితే ఏం చేస్తావురా? చేతి నీ పేరే. ఇష్టరా మావా. వాడు మన రవిగడ్ కదా? అవును, రవిగడే. రే రవి, నీకు నీరజ తెలుసా? ఏ నీరజ? అదే నువ్వు ఇప్పుడు డ్రాప్ చేసావే ఆ నీరజ. నేను బైక్ మీద డ్రాప్ చేశానా? మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో? అరే అది కాదు రే, ఆ మ్యాటర్ వదిలేండి. సరేరా, నేను వస్తాను. బాయ్ బాయ్. బాయ్ రా రవి. ఓకేరా, టేక్ కేర్. రే పాచి, బాయ్ బాయ్ రా. రై, నువ్వు ఇప్పుడు డ్రాప్ చేసిన అమ్మాయి నీరజే కదా? మరి సుబ్గారితో అలా ఎందుకు చెప్పావు? రే, నేను ఫ్రెండ్ గా వాడి కోసం ఓ పని చేయాలనుకుని ఈ రోజు నీరజని పరిచయం చేసుకున్నాను. ఏంట్రా అది? చెప్తాను రారా.
ఏమైందే? ఎవరో ఆవారగాడు కావాలని నా చున్ని తొక్కాడు. వాడు మొహం పగలగొట్టాను. కత్తి లాంటి ఫిగర్ రా. దాన్ని చున్ని తొక్కితే కాల్ స్లిప్ నా గుండెల మీద పడుతుంది అనుకున్నాను. ఛా, నీ ప్లాన్ మిస్ అయ్యి ఎవడో అమాయకుడి చెంప ఫైర్ అయిందిరా. చూసావా, మనకేదో జరిగిపోయిందని అపార్థం చేసుకుని ఆవేశం తెచ్చుకునే ముందు మనం ఒక్క క్షణం ఆగి ఆలోచించగలిగితే మన మూలంగా ఎవ్వరు బాధపడరు కుసుమా. సారీ, తప్పైపోయింది. తప్పు జరిగాక ఒక చిన్న పదం సారీ, దాంతో మనం తప్పుకుంటాం. కానీ కానీ అవతల వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించాం. పద. నేను మళ్ళీ వస్తాను. అలాగే. ఎక్స్క్యూజ్ మీ. అరే అరే మీరా? హౌ ఆర్ యు? మీరేంటి ఇక్కడ? ఈ షాప్ ఓనర్ నా ఫ్రెండ్ అండి. వాడు బయటికి వెళ్ళాడంట. మళ్ళీ వద్దామని వెళ్తున్నాను. అండ్ దీని తరపున నేను సారీ చెప్తున్నాను. అయితే ఆ సీన్ మీరు చూసారనమాట. ఏం పర్లేదండి. కానీ నేను అనుకుంది ఇప్పుడు నేను కాదని తెలిసిపోయింది కాబట్టి ప్రాబ్లం సాల్వ్. నిజం చెప్పండి, దీని మీద మీకు కోపం లేదా? నా చెంప పగిలిన ఆ క్షణం మాత్రం ఆవేశం వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకున్నాను. హలో, ఏంటి అలా చూస్తున్నారు? గ్రేట్, మీ ఓపిక నాకు నచ్చింది. అలా అని మీరు కొడతారేంటి? చీచీ లేదండి. మీలాగే ప్రతి ఒక్కరూ ఆవేశాన్ని ఒక్క క్షణం ఆపుకుంటే ఎన్నో ఆనందాలు జరగకుండా ఉంటాయి. ఆ గ్రేట్నెస్ నాది కాదండి, నా ఫ్రెండ్ ద గ్రేట్ బాలసుబ్రహ్మణ్యంది. బాలసుబ్రహ్మణ్యమా? ఎస్. నేను మొదట్లో చాలా ఎమోషనల్ గా ఉండేవాడిని. ఇంట్లో అన్నం పెట్టడం కాస్త ఆలస్యమైనా ప్లేట్ విసిరి కొట్టేవాడిని. అలాంటిది వాడితో స్నేహం చేశాక అలాంటి అవలక్షణాలన్నీ చొక్కా తీసినట్టుగా తీసిపారేశా. అలాగా? మీకు విషయం తెలుసా, మా కాలేజీ మొత్తానికి వాడంటే చాలా ఇష్టం అండి. ఇస్ ఇట్? అతనిలోని అంత గ్రేట్నెస్ ఏమిటి? ఏమండి ఏమండి సార్ 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 ఇమీడియట్ గా స్ట్రెచర్ తెప్పించండి సార్. ఈ అమ్మాయిని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించాలి. అంటే రై అలా కలుపుకి చూస్తావేంట్రా? అక్కడ రక్తం కారిపోతుంటే కనిపించట్లేదా? ఏంటి అరుస్తావేంటి? ఇది హాస్పిటల్, సైలెంట్. అక్కడ పేషెంట్ చావు బతుకులు ఉంటే పాన్ పరాగ్ నవ్వులతో సైలెన్స్ అంటావేంట్రా బుద్ధి లేకుండా? ఇది యాక్సిడెంట్ కేసు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసిరా, అప్పుడు జాయిన్ చేసుకుంటాం. ఆ లోపు అమ్మాయి ప్రాణం పోతుంది తెలుసా? పోనీవయ్యా, హాస్పిటల్కి ఎంతో మంది వస్తూ ఉంటారు, చస్తూ ఉంటారు. ఒకళ్ళు పోతే ఏంటంట? ఇదే పరిస్థితి నీ తల్లికో నీ పెళ్ళానికో వస్తే తెలుస్తుందిరా. దయచేసి కాపాడండి సార్. ఈ అమ్మాయి ప్రాణం పోయేటట్టుంది సార్. సార్ సార్ ఎలాగైనా సేవ్ చేయండి సార్ ప్లీజ్ సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇంతకీ ఈ అమ్మాయికి నువ్వేమవుతావు? దారిని వెళ్ళే మనిషిని అవుతాను. రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి ఉంటే నేను తీసుకొచ్చాను సార్. అసలు ఈ అమ్మాయి ఎవరు కూడా నాకు తెలియదు సార్. సార్ రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నేనున్నాను సార్. అలాగే మా ఫార్మాలిటీస్ రూల్స్ మాకుంటాయి కదా. హాస్పిటల్లో ఇలా అనవసరంగా అరిచి గగ్గులు పెడితే ఎలా? సార్ రూల్స్ ఫార్మాలిటీస్ అనేవి మనిషి కోసం మనిషి తయారు చేసుకున్నాం సార్. మన కోసం రూల్స్ కానీ రూల్స్ కోసం మనం కాదు కదా సార్. సార్ అయినా ప్రాణం కన్నా ముఖ్యం ఏది కాదు కదా సార్. సార్ ప్లీజ్ ఈ అమ్మాయిని త్వరగా సేవ్ చేయండి సార్. ఈ అమ్మాయికి ఏమైనా ఆ బాధ్యత నాదే సార్. సార్ ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం, సన్ ఆఫ్ జయరామ్, హౌస్ నెంబర్ 352, ఎస్ఆర్ నగర్. ఓకే, కూల్ డౌన్. మీ వివరాలు రిసెప్షన్ లో రాసివ్వండి. కమాన్, ఈ పేషెంట్ ని ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్ళి. ఓకే సార్.
హౌ ఇస్ షీ? షీఈ్ ఆల్ రైట్ డాక్టర్. అరే ఈ అమ్మాయి జీకే కూతురు లాగుందే. అంటే ఇండస్ట్రియలిస్ట్ జీకే గారు కూతురా? హలో జీకే, నువ్వు అర్జెంటుగా బయలుదేరి హాస్పిటల్కి రా. రా చెప్తాను. ఏందా అంత అర్జెంట్గా రమ్మన్నావా? మీ అమ్మాయికి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? కంగారు పడాల్సిన పనేం లేదు. షీఈ్ ఆల్ రైట్. అవును, నాకు తెలియకుండా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు చేసావు? పెళ్ళి అవడం ఏందా? సుజాత ఇప్పుడు గర్భవతి. ఏమైందే? రాత్రి వస్తుంటే కంట్రోల్ తప్పి చిన్న యాక్సిడెంట్ అయింది నాన్న. నేను అడిగేదే నీ కడుపులో జరిగిన యాక్సిడెంట్ గురించి. నిన్నే అడిగేదే. ఎవడతను? నా ప్రశ్నకు సమాధానం నీ ఏడుపు కాదు. తప్పు అయిపోయింది నాన్న. చేసేటప్పుడు ఉండాలి. ఎవడతను? బాలసుబ్రహ్మణ్యం అని అతను నేను ప్రేమించుకున్నావు నాన్న. ఇక చాలా ఆపు. బాలసుబ్రహ్మణ్యం, సన్ ఆఫ్ జైరామ్, డోర్ నెంబర్ 352, ఎస్ఆర్ నగర్. ఎవరు కావాలండి మీకు? ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం ఎవరు? మా అబ్బాయే. కొంచెం పిలుస్తారా? ఏం జరిగింది ఇన్స్పెక్టర్ గారు? మీ అబ్బాయి వస్తే తెలుస్తుంది. పిలవండి. బాలు, ఒరే బాలు. ఏంటి నాన్న? నీ కోసం పోలీసులు వచ్చారా? చెప్పండి సార్. నువ్వేనా బాలసుబ్రహ్మణ్యం? అవునండి. జీకే గారు అర్జెంటుగా నిన్ను వెంట పెట్టి తీసుకురమ్మన్నారు. జీకే గారా? ఆయన ఎవరండి? సుజాత వాళ్ళ నాన్నగారు. సుజాత? ఆవిడెవరు? చూడు మిస్టర్ బాలసుబ్రహ్మణ్యం, చాలా పొరపాటు చేస్తున్నాడు. మంచి భవిష్యత్తు ఉన్నవాడు. అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకో. సార్, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థమవట్లేదండి. సుబ్రహ్మణ్యం, జీకే చౌదరి గారు అమ్మాయి సుజాతను ప్రేమించి ప్రెగ్నెంట్ చేసి సైలెంట్ గా హాస్పిటల్లో జాయిన్ చేస్తే ప్రాబ్లం తీరిపోద్ది అనుకున్నావా? కమన్ స్పీక్ అవుట్. సార్, రాత్రి ఒక అమ్మాయికి యాక్సిడెంట్ జరిగితే ఆ అమ్మాయి నేనే తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించానండి. అంతకుమించి నాకేం డీటెయిల్స్ తెలియవు. ఇప్పుడు మీరు చెప్పాక అర్థమైంది ఆ అమ్మాయి పేరు సుజాత అని. సార్, ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది సార్? బాగానే ఉంది. థ్యాంక్ గాడ్. నీకు అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదంట? అవును సార్. జీకే గారు, విషయం చెప్పు. అసలు మీ అమ్మాయి తెలియదు అంటున్నాడు. అయినా మీ పేరు చెప్పాను. మీరు కూడా తెలియదు అంటున్నాడు. అయితే వాడికి నా గురించి తెలియాలి. ఓకే. ఒకే ఒక్క మాట, మీ అమ్మాయితో తప్పు చేశాను, పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొనుంటే నీకు ఈ గతి పట్టేది కాదు కదరా. నేనెవరో తెలియదన్నా, ఒప్పుకుంటా. నా కూతురుతో పడుకుని అదెవరో తెలియదంటావే, ఎట్టారా నేను క్షమించేదే? సార్, ఇప్పటికే చెప్తున్నాను, మీ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఎట్టా నువ్వు మాటెనవరా?
ఈ తల్లి కూతురిద్దరూ వ్యభిచారం చేసినట్టు నేరం రుజువైనందున సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్ అండ్ గర్ల్స్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం వీరికి 2000 రూపాయలు జరిమానా విధించడమైనది. ఏం తక్కువ చేశాను నీకు? అసలు నువ్వు యాక్సిడెంట్ లో చచ్చుంటే 2-3 రోజులు ఏడ్చి అయ్యో నా బిడ్డ చచ్చిందే అని వదిలేసేవాడిని. ప్రేమించడం తప్పు కాదే, వేడి వయసులో పొరపాటు చేయడం తప్పు కాదే. నీతోనే సుఖం పంచుకొని నువ్వెవరో తెలియదు అంటున్నాడే, ఎట్టాగే భరించేదే? నాన్న ఆ బాలసుబ్రహ్మణ్యం ఇంకొకసారి ఆడు పేరెత్తావంటే నరికేస్తా. నాన్న వాడి మా నాన్న నీ దగ్గరికి వస్తే అసలు మీరెవరో తెలియదంటావా? మా నాన్నని ఇన్సల్ట్ చేస్తావా? నిన్ను ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించు నాన్న. వెంటనే ఇతను బయటికి పంపే. ఇతని నమ్మినందుకు, ప్రేమించినందుకు మంచి గుణపాఠం నేర్పాడు. సుజాత, నువ్వు ప్రేమించింది ఇతనా? అయితే ఆ బాలసుబ్రహ్మణ్యం. మహేంద్ర, తెలీదు అంటున్నా అతన్ని చిత్రహింసలు పెట్టావయ్యా. నిజంగా సుబ్రహ్మణ్యానికి ఏం తెలియదయ్యా, అతను అమాయకుడయ్యా. నానా చెల్లమ్మా, వచ్చారా సార్? రండి సార్, చూడండి చూడండి సార్. మా అమ్మ సార్, అమ్మ. చిన్నప్పుడు మా అమ్మ నాకు ఉక్కుపాలతో నేర్పించిన సంస్కారమే సార్ రోడ్డు మీద రక్తపు మడుగులో పడున్న మీ బిడ్డను కాపాడేలా చేసింది. మా నాన్న సార్, మా నాన్న నాకు నేర్పించిన మానవత్వమే సార్ మీ కూతుర్ని హాస్పిటల్ దాకా తీసుకెళ్లేలా చేసింది. చూడండి సార్, చూడండి సార్. మా చెల్లెలు సార్, మా చెల్లి నాపై చూపించిన ప్రేమాభిమానమే సార్ మీ కూతురు అనాథగా చావకూడదని చెప్పి నా అడ్రస్ ఇచ్చేలా చేసింది. ఇన్ని చేసిన మాకు మీరు కృతజ్ఞత చాలా గొప్పగా చూపించారు సార్, చాలా గొప్పగా చూపించారు సార్, చాలా గొప్పగా. బాలసుబ్రహ్మణ్యం, ఇంకేమి మాట్లాడద్దు. అరే ఒక్క క్షణం మీరు ఆలోచించుంటే, నిజం తెలుసుకొని ఉంటే ఈరోజు ఇంతమంది చనిపోయి ఉండేవారు కాదు, నేను అనాథనే ఉండేవాడిని కాదు.
వెళ్ళిపోండి. ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే మిమ్మల్ని నరికి పోగులు పెట్టి నా వాళ్ళతో పాటు మీకు దహన సంస్కారం చేయాల్సి ఉంటుంది. వెళ్ళండి. మిమ్మల్ని నరికినా నా వాళ్ళు నాకు తిరిగి రారుగా. నా అలాగే మీ కూతురు అనాథ కాకూడదని మిమ్మల్ని వదిలేస్తున్నాను. వెళ్ళండి. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. వెళ్ళండి, వెళ్ళిపోండి. తల్లిదండ్రుల్ని, ఒక్కగానొక్క చెల్లెల్ని తనకి శాశ్వతంగా దూరం చేసిన దుర్మార్గుడు తన దగ్గరికి వచ్చినా కూడా చంపకుండా ఉండేంత మానవత్వాన్ని, సంస్కారాన్ని, ఓర్పుని గుండెల నిండా నింపుకున్న గొప్ప వ్యక్తి మా బాలసుబ్రహ్మణ్యం. ఐఎమ్ ప్రౌడ్ టు బి హిస్ ఫ్రెండ్. రవి గారు, బాలసుబ్రహ్మణ్యం గారిని నాకు ఒక్కసారి చూపిస్తారా ప్లీజ్? చూపించడం ఏంటి? వాడిని మీకు పరిచయమే చేస్తా. నో రవి గారు, నో. ప్రతి కథలో ఒక మలుపు ఉన్నట్టే ప్రతి కలయికకు ఒక మలుపు ఉంటుంది. అయ్య బాబోయ్, మీరేదో చాలా డెప్త్ లోకి వెళ్ళిపోతున్నట్టున్నారు. అంతొద్దు. రేపు ఉదయం 10 గంటలకి సంజీవయ్య పార్క్ లో బాలసుబ్రహ్మణ్యాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఓకే? ష్యూర్. హలో, బయలుదేరదామా? అదండి. హాయ్ రవి. హాయ్. హీస్ బాలు, రైట్? యా. హాయ్, ఐఎమ్ నీరజ. ఐ యామ్ బాలు. రవి గారు మీ గురించి అంతా చెప్పారు. ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్. ఓ మంచి ఫ్రెండ్ ని కలిసినందుకు ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను కూడా మీ ఫ్రెండ్ అనుకోండి. ఏప్రిల్ ఫూల్. టుడే ఏప్రిల్ ఫస్ట్. ఈజ్ నాట్ మిస్టర్ బాలు, ఈజ్ మిస్టర్ స్కాపోక్సీనో. You cheated me? నీరజ, ఆగు నీరజ. నీరజ, నీరజ, ప్లీజ్. నీరజ, నేను చెప్పేది విను. ప్లీజ్ స్టాప్. నీరజ, మేమేదో సరదాగా ఏడిపించాలనుకుంటే నువ్వు నిజంగానే ఏడుస్తున్నావేంటి? రవి, అసలు ఏమనుకుంటున్నావు నన్ను? ఐఎమ్ రియల్లీ సారీ. మా ఫ్రెండ్స్ ఏదో ఏప్రిల్ ఫస్ట్ అంటే చిన్న గేమ్ ప్లే చేశాను. గేమ్ ప్లే చేయడం ఏంటి రవి? బాలసుబ్రహ్మణ్యాన్ని నేను సరదాకో కేవలం ఫార్మాలిటీ కోసమో చూడాలని అనుకోలేదు. ఏ వ్యక్తి వల్ల బాలసుబ్రహ్మణ్యం తన సర్వస్వాన్ని కోల్పోయి అనాథగా మిగిలిపోయాడు? ఆ జీకే ఎవరో కాదు, మా ఫాదర్. జీకే మీ ఫాదరా? ఎస్, మీ ఫ్రెండ్ రక్షించిన సుజాత ఎవరో కాదు, మా సిస్టర్. నువ్వు చెప్పాక అతన్ని చూడాలని, మాట్లాడాలని ఎంత ఎంత టెన్షన్తో ఎదురు చూశానో తెలుసా? మీ ఫ్రెండ్ తలుచుకుంటే మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేవాడు. అతను పెట్టిన దయాభిక్ష వల్లే మేం బ్రతుకున్నాం. అంత గొప్ప వ్యక్తిని చూపించమని నేను రిక్వెస్ట్ చేశాను, కానీ నువ్వేమో గేమ్ ఆడుతున్నావు. నీరజ, నిజమేంటో నాకు ఇప్పుడే తెలిసింది. ఐఎమ్ సారీ. రేపు మనం కలుస్తున్నాం, ఓకే? మనం కాదు, మనతో పాటు బాలసుబ్రహ్మణ్యం కూడా. కన్ఫర్మ్. రవి, చిన్న రిక్వెస్ట్. నేను జీకే కూతునని తెలిస్తే బాలు అసహించుకుంటాడేమో. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండని, ఓకే? ప్లీజ్ రవి. అలాగే. See you then. Bye. బాయ్. Hare Hara
హరి హర హరి హర. చలికాలంలో దొరికావంటే హరి ఓం హర, పరువాలన్నీ సగదుప్పట్లు శరభ శర. అందాలన్నీ అందిస్తాగా హరి ఓం హర, జతగా వస్తే జరిపిస్తావా యమ్మ జాతర. అరే ఓ పాల పెట్ట తెగ పాలే గిట్ట నీ వయ్యారం ఉయ్యాలుగేలా. ఓ ఇంటి ఓడ అరే నా ఇంటి ఓడ నువ్వు వాడాలి నాతో ఇలా. హరి హర హరి హర. వారాలు వర్షాలు చూడాలిగా బోయమో రాగమో. ప్రాయాల కచ్చాలు ఆపేదెలా అమ్మమ్మ చెప్పమ్మా. అందాల ముద్దబంతి బాలిక పంతాల పొద్దుగుంక నీయక. చూస్తావే బుద్ధుడల్లి తారక ఓసారి ముద్దు మంత్రమేయక. రాకాసి పిల్ల సిగ్గేలేదెల్ల ఇక నీతోటి వేగేదెల్లగా. ఓ ఇంటి ఓడ అరే నా ఇంటి ఓడ తెగ సిగ్గంటే గడిచేదెల్లాగా. హరి హర హరి హర. అయ్యారే అల్లర్లు ఆపాలమో తాయారు అయ్యించడు. ఆ నీలి మబ్బులోన ఆగుమా, మా వంక చూడకింక చంద్రమా. కెరటాలనిచ్చెనుంటే సాధ్యమా ఆ నింగి తాకలేవు సంద్రమా. గోకుల రంగ అరే నా సామి రంగ ఒకటవ్వాలి రాసారంగా. రాకాసి పిల్ల చలరే గడ్డి అల్ల అరే నా ముందు తింగరి వేషాల. హరి హర హరి హర హరి హర హరి